సో గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎన్ని రోజులు ఒక వీడియో చేసి బంద్ చేసినాం అనుకుంటారు కొందరు. వస్తుండే ఇక దూరగాడు వస్తుండే హలో గాయస్, హలో చెప్పవా నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్ కి ఓన్లీ సమోసా తినకపోతుండే. నేను చెప్పదు ఏంటంటే కథ ఎందుకు చేస్తారు 200 మంది చూసిరా ఫస్ట్ పోస్తే ఎక్కువ మనకు అది. కథ ఏంటంటే వీడికేమో జ్వరం వచ్చింది, 4-5 రోజుల నుంచి ఇంట్లోనే వండుకోండు. వీడియో తీద్దామన్నా అంటే నాకు ఓకే లేదని అంటుండు. ఇప్పుడు ఓకే లేనాడు ఏడుండాలా? లోపల బెడ్రూమ్లో ఉండాలా? ఈయన చేసే పని ఏందో చూపిస్తాగండి. ఇలా ఆడుకొని కూర్చుంటాడు ఇంట్లో. ఈయననే ఆడిండు ఇప్పుడు మొత్తం దొంగ నువ్వురా మొత్తం. ఇగో ఈయననే ఆడిండు. ఆ టీవీ చూసుకుంటా, ఈ బొమ్మలు ఆడుకుంటా, చదువాడు చేయడు. పిల్లని ఎవరు ఇస్తారు నీకు? నోరు ముయ్యాలా? ప్రతిసారి నోరు ముయ్య అంటే రాదాడా. ఇగో పిన్ని ఏమో ఛాయ్ తెచ్చిచ్చింది. ఏంది ఛాయా? పోసుకుంటా, అదొకటే తక్కువ అయింది. ఇక తాతడి కంటపడి చంపుతున్నారే, వావని వెంటపడి తంచుతున్నారు, ఆల్రెడీ గుండె సడి పెంచుతున్నారు. తిన్నావా మరి? వెళ్తూ బాగుందా? అందరు కామెంట్లో చెప్తున్నారు నాన్న మీ తమ్ముడు వీడియోలోకి ఎందుకు వస్తలేడు, మీరు ఒక వీడియో తీస్తున్నారు ఎందుకు, మళ్ళీ ఇంకో వీడియో తీస్తలేరు ఎందుకు, ఏమైందని అడుగుతుంది. ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పు ఇక ఏదో ఒకటి చెప్పు. నాకు కాకుండా మన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు? సబ్స్క్రైబర్స్, సారీ ఫాలోవర్స్ అంటున్నా. ఎంతమందా? 60 మంది వచ్చిర్రు ఒక వీడియోకే. 60 మంది వచ్చిర్రు ఒక వీడియోకే. అందరినీ దోచే దొంగ నేనే, నా గుండె దోచుకున్న దొరసాని నీవే. ఇక చెప్పు, రేపు నువ్వు స్టార్ట్ చేద్దాం వద్దా? నువ్వు రెడీగా వీడియో చేయడానికి? నా పేరు ఏం చెప్పు? అనిల్ కుమార్. నీ పేరు? రోహిత్ కుమార్. అది కుమార్ సిడా. మొత్తం డాన్స్ వెళ్తాయి. ఒకరిని నవ్విస్తేనే మనకు ఆనందం ఉందంటే దాంట్లో మనం తప్పకుండా నవ్వియాలి. ఒకరిని నవ్విస్తేనే మనకు ఆనందం ఉందంటే దాంట్లో మనం తప్పకుండా నవ్వియాలి. ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే. నవ్విస్తా కానీ నోరు ముయ్యాలా? ఊకే అదే డైలాగ్ వాడొద్దు నాయన. సరే కొత్తగా ఏదైనా చెప్పు. ఎందుకు చేయ చెప్పు. సరే బంద్ చేసినా చెప్పు. చేసినారా? ఇంకోరా ఇది వస్తున్నా అట్లనే వస్తుంది చెప్పు. ఏమని చెప్పు. కొత్తది చూద్దామా? రెండోది అది నువ్వు సరిగా దాంట్లో యాక్టివ్గా లేవు. తీసినా మొన్న ఈ జ్వరంలోనే ఉన్నప్పుడు ఒకటి తీసినా. జ్వరంలో ఉన్నప్పుడు ఒక వీడియో తీసిన, అదేమో అప్లోడ్ చేయలే. అప్డేట్ కాదు అప్లోడ్ అనాలి. అప్లోడ్ చేయలే ఎందుకంటే వీడు యాక్టివ్గా లేడు, డల్లుగా ఉండు. నాకే వీడియో బాగా రాలేదని అనిపించి ఆపేసిన. పిల్లని తీసుకోరా చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటావు? ముసలోడు అయిపోయాక చేసుకుంటావు. ఇద్దరం కలిసి చేద్దామని మొన్ననే చెప్పినాగా. సో గైస్ అందరికి ఐ లవ్ యూ. అయ్యో దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకాడే మత్త నీ కొడు. అందరికి ఐ లవ్ యూ. అందరికీ ఐ లవ్ యూ.
నా కోసం కావాలని చూస్తున్నా వీడియో, ఎవరో ఒకరు చూస్తున్నట్టు నా కోసం కావాలని. వాళ్ళకేం చెప్తావు? కోసం కాదు, నా కోసం. నీ కోసం కాదు, నా కోసం చూస్తారు. నా కోసం చూసి ఆ అమ్మాయి నాది, నాది. నీదా? పేరేం చెప్పరా? చెప్పా చెప్పు, పేరేం చెప్పు. చెప్పా ఆ అమ్మాయి నాది. నువ్వు చెప్పు. ఏయ్ గవన్ని చూపియద్దు, ఏయ్ గవన్ని చూపియద్దు. వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి తప్పేస్తుండై ఫీలింగ్స్, ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్. నేనే చెప్పు, నీకన్నా నేనే బాగున్నా కదా. సో గైస్, మా ఇద్దర్లో ఎవరు బాగున్నారో మీరే చెప్పాలి. ఆబ్వియస్లీ నేను బాగా చెప్పండి. ఈయననే బాగున్నారని చెప్తారు, ఎందుకంటే చిన్నపురోడు కాబట్టి. గిల్లుతారు, అమ్మాయిలు గిల్లుతారు. రేపు వచ్చి నీకు గిల్లించుకుంటా, గిల్లితే గిల్లించుకోవాలా, గిల్లించుకుంటా, గిల్లితే గిల్లించుకోవాలా. సరే, నీకు కార్టూన్లో ఏ కార్టూన్ ఇష్టం చెప్పు. నీకు కార్టూన్లో ఏ కార్టూన్ అంటే? శివరుద్ర. శివరుద్ర. శివ అంటే సైకిల్ దొక్కుతాడా నేనా? శివ. నీకు యూట్యూబర్లో ఏ యూట్యూబర్ ఇష్టం? యూట్యూబర్లో ఎవడు ఇష్టం లేదు, యూట్యూబర్లో ఎవడు ఇష్టం లేదు. పుస్తకం అంత మాట అంటే. సరే నాన్న, నీకు ఫస్ట్ ఒక్క డైలాగ్ ఇస్తా, ఆ డైలాగ్ చక్కగా చెప్పు నాన్న. చెప్పాలా? చెప్తున్నా విను. నా బిడ్డ వంటి మీద చిన్న గీట పడ్డ గంగవటల్లి జాతరలో ఈ ఆటటలకాయ నరికినట్టు రప్ప 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 నరుకుతా ఒక్కొక్కని, రప్ప 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 నరుకుతా ఒక్కొక్కని. మీద కాలేసి కూసున్నాడంటే ఇంకేంది కథలు? గీత పడ్డ గంగమ్మ తల్లి జాతరలా యాట తలకాయ నరికినట్టు రప్ప 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 నరుకుతా. సరా పుష్ప 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 సరే, ఇంగ్లీష్లో మాట్లాడినా నీకు దమ్ముంటే. నువ్వు మాట్లాడు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ డాన్స్ బోల్తే. సారీ, డాన్స్ బోల్తే కాదు, కామెడీ డాన్స్. సారీ గైస్, మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ ఇద్దాం. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కామెడీ డాన్స్. शिवा मेरा साला मैं दो छोरों वाला, शिवा मेरा साला मैं दो छोरों वाला, घुंघरू बाल वाला ओ गोरा गोरा साला. సరే, రేపటి వరకు అయితే వచ్చేస్తుంది వీడియో. ఇప్పుడైతే వచ్చేది వరకు ఉండాలి యాక్ట్ చేసాం కానీ నచ్చి పోయింది ఆడ కానీ మళ్ళీ చెప్తా మీకు. వారానికి అయితే 3 వీడియోలు వెళ్తే సారీ గైస్, తిరుగుతా మాట్లాడలే కదా ఇప్పుడు, దన్న మాట్లాడుతున్నాయి ఇక్కడ. వారానికి అయితే 3 వీడియోలు అయితే పక్క వస్తుంది. వారానికి 3 వీడియో, 3 కాగానే 2 కాగానే 1 కాదు 3 4 వస్తుంది. ఎక్కువనే వస్తాం కానీ తక్కువ కంటెంట్ దొరికింది. నాకు ఏం లేదు, రోజు రాలేని సతాయించాలి. ఏదో ఒకటి జోలో చిప్స్ ఏదో పెట్టి మళ్ళీ లేపుతా ఒకటిసారి, ఏదో పెట్టి మళ్ళీ లేపుతా ఒకటిసారి. ఇన్ని రోజుల నుంచి పరిచయం చేయి అంటారు కదా, ఎందుకు లే పోనీ నేను చెప్పేస్తా అమ్మా, భయం ఉంది చెప్పేస్తా. మా అందరికీ తెలుసు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు. సో గైస్, నా గర్ల్ ఫ్రెండ్ పేరు సిగ్గేస్తుంది కానీ చెప్పేస్తా. నే 1000 సార్లు ప్రేమిస్తా, నా గుండెలోన ఫీల్ ఉంది, నే కొత్త చరితనే రాస్తా, నా లవ్ లో లైఫ్. ఫ్రెండ్ పేరేమో సిరి. తన ఫోటో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, పక్కనే ఉంటుంది చూడు. ఇది ఇగో నా గర్ల్ ఫ్రెండ్, దీని పేరే సిరి.
మీరు ఎలా ఉన్నారు, కొంచెం మోహన్కి సబ్స్క్రైబ్ చేయండి అని అంటది అప్పుడప్పుడు నైట్ కళ్ళలో వచ్చి. ఎందుకు సిరి కళ్ళలోకి వస్తున్నావు అని నేను రోజు అడిగితే, లే బావా నేను కళ్ళలోకి వస్తే నీకేమవుతుంది అట్లా చెప్పి మోసం చేసింది. ఇది నేను దీని గురించి మాట్లాడుతున్నా, వదిలేదా గారి. సో గాయస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, నచ్చకపోతే కామెంట్ల మీద కామెంట్ సరే గైస్, కామెంట్లు పెట్టారు. వీడియో నచ్చకపోతే మా తమ్ముడు ఇలా ఎడిటింగ్కి చాలా పని ఇచ్చిండు, పోయి చేసుకోవాలా, ఎవరు లేరు మనమే చేసుకోవాలి అని. ఇప్పుడు స్టార్టింగ్లో ఎంత కష్టపడుతున్నావు అంటే రేపు కూడా ఫేమ్ వచ్చిన తర్వాత అని ఉండదు, కష్టపడాలా. ఓకేనా? సో గైస్, ఇలా అయితే నేను చెప్పాలనుకోవట్లేదు అని చెప్పాల్సి వస్తుంది. వినయ్ అన్న ఒక ధైర్యం ఇచ్చిండు, చేయరా ఏం కాదు. వినయ్ అన్న తెలుసుగా, వినయ్ కుయ్య తెలుసని కాదు అందరికీ తెలుసు. పండేటి ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగొస్తా. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు నా దగ్గర పోతే. మొన్న ఒకసారి కలిసిన గుర్తుపడతారో ఓడరో అని అనుకున్నా, కానీ అన్న అయితే గుర్తుపట్టిండు. ఫస్ట్ గుర్తుపట్టలేదని చెప్పిండు, తర్వాత గుర్తుపడ్డా అని చెప్పిండు. అన్న అయితే చూద్దాం, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు చెప్పు అని చెప్పిండు. అన్న అయితే బాగానే రిసీవ్ చేసుకుంటూ చాలా మంచి వాళ్ళు. గోపాలన్నని కలవలే, గోపాలన్నని కూడా కలుద్దాం ఒకరోజు పోయి. అన్న ఖాళీగా లేరు అన్న, ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించేసి. నిన్నే తలిచే కళ్ళల్లో